ఏం జరిగింది? ఏం లేదు మేడం గారు. నీకు అబద్ధం చెప్పడం రాదని నాకు తెలుసు. అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పు. మహేష్ సార్ కోసం ఇంట్లోకి వెళ్ళబోతుంటే పార్వతి అమ్మగారు నన్ను బయటే ఆపేశారు. నేను డబ్బు అడగడానికి వచ్చానని ఆవిడకి ముందే తెలిసిపోయింది. ఏమిటి నువ్వు అనేది? డబ్బు కోసం మా ఇంటి గుమ్మం తొక్కొద్దని చెప్పారు. జరిగిన వాటన్నిటికీ కారణం నేనే అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉన్నారు మేడం గారు. ఆవిడ నిన్ను అన్ని మాటలు అంటుంటే ఎవరు ఆపలేదా? అక్కడ మహేష్ గాని రాజశేఖర్ గారు గాని లేరా? పార్వతి అమ్మగారు నా మొహం మీద కొట్టినట్టు వెళ్ళిపోమని చెప్పాక రాజశేఖర్ సార్ వచ్చి ఆవిడ అన్న మాటలే చెప్పారు. మొత్తం మీద ఇద్దరు నాతో చెప్పిన మాట ఒక్కటే, కానీ చెప్పిన విధానమే వేరు. సరే, నువ్వేమీ కంగారు పడకు. నేను మహేష్తో మాట్లాడి డబ్బు ఏర్పాటు చేయమని చెప్తాను. వద్దు మేడం గారు, డబ్బు దొరక్కపోతే మాకు పొలం మాత్రమే పోతుంది. మహేష్ సార్ దగ్గర డబ్బు తీసుకుంటే వాళ్ళ కుటుంబంలో కొత్త గొడవలు మొదలవుతాయి. నా కారణంగా మహేష్ సార్ మాటలు పడడం నాకు ఇష్టం లేదు. అన్నిటికీ ఇంత మంచిగా ఆలోచిస్తే ఎలా ఆనంది? ఎదుటి వాళ్ళ మంచి కోరుకుంటేనే మనకి మంచి జరుగుతుంది అని మీలాంటి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మేడం గారు.